ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దేవునికి వందనాలండి. ఈ సమయంలో ఈరోజు చాలా లోతైన విషయాన్ని నేర్చుకుందాం. వీడియో వింటున్నాను సహోదరుడా, సేవకులారా వందనాలండి. మీరు కూడా వీడియో వింటున్నారని తెలుసు నాకు చాలామంది, నాతోటి సహోదరులు కూడా. కానీ ఈరోజు మనం చక్కని మాట నేర్చుకుందాం. ఎందుకోసం అంటే బైబిల్ గ్రంథంలో నేను చాలామంది గ్రహిస్తాను, బైబిల్ చదువుతున్నారు, దానిలో ఉన్న యొక్క వాక్య భాగాన్ని గ్రహించట్లేదండి. ఎవరైనా మీరు ఈ వాక్య భాగం, నేను ఇప్పుడు చెప్పే వాక్య భాగం మీరు విన్నట్టయితే కామెంట్లో నాకు తెలియచేయండి. అయ్యా నువ్వు చెప్పకముందే నేను ఈ వాక్యాన్ని విన్నా అని కామెంట్లో తెలియచేయండి. చూద్దాం, ఈరోజు ఒక చక్కని మాట నేర్చుకుందాం రండి. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ తెరిచి బైబిల్ చదువుతూ వాక్యాన్ని మనకు ధ్యానిద్దాం. ప్రైజ్ ద లార్డ్. రండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం. ఆహారము దాని కొరకు మీరెలా రూకలిచ్చెదరు? ఆహారము దాని కొరకు మీరు ఎలా రూకలిచ్చెదరు? రూకలు అనగా డబ్బులండి, పైసలు. రూకలు అనగా మీ ఇంట్లో ఉన్న మీ పెద్దవాళ్ళని అడగని చెప్తారు. ఆనాటి కాలంలో మన తాతలు కావచ్చు, నానమ్మలు, అమ్మమ్మలు, వీళ్ళందరూ డబ్బులను రూకములు అని వాళ్ళండి. మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడగండి చెప్తారు. నేను చెప్పేది గొప్ప కాదండి, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడగండి. రండి చూద్దాం, చక్కని విషయాన్ని నేర్చుకుందాం. డబ్బులు ఇచ్చి, ఇక్కడ మీకు విషయం చెప్తానండి. డబ్బులు ఇవ్వడం ద్వారా, ఆ వాక్యం చూడండి, ఆహారము దాని కొరకు మీరు ఎలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలగ చేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యసనపరచెదరు? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మొదటి విషయములు ఏమంటున్నాడు? ఆహారము దాని కొరకు మీరు ఎలా రూకలిచ్చెదరు అంటే, మంచి ఆహారం కోసం మీరు ఎందుకు డబ్బులు చెల్లిస్తున్నారు అని మొదటి మాటలో చెప్తున్నాడు. రెండో మాటలు ఏమంటున్నాడు? సంతృష్టి కలగ చేయని దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యసనపరుస్తున్నారు? 2 విషయాలను మీరు గ్రహించండి. మొదటి మాటలో అంటున్నాడు ఆయన, మంచి వస్తువుల కోసం, మంచి ఆహారం కోసం మీ డబ్బులు చెల్లించొద్దు. చెల్లించినా అది ఆరోగ్యకరమైన ఆహారాన్ని భుజించుదాం. డబ్బులు చెల్లించి మంచి ఆహారాన్ని భుజిద్దాం. దానివల్ల మనకి ఎనర్జీ వస్తుంది, మన ఆరోగ్యంగా ఉంటాం, దానివల్ల మన శక్తిమంతులుగా కూడా కనిపిస్తాం కదా. ఫస్ట్ విషయంలో ఈ మాట అంటున్నారు, మంచి డబ్బులు పెట్టిన మంచి వస్తువుని కొందాం. ఇప్పుడు మీరు ఒక చిన్న మాట చెప్తానండి. బంగారం షాప్కి వెళ్తాం కదా, బంగారం షాప్కి వెళ్ళి ఈరోజు బంగారం ధర 1,34,000 35,000 ఉందండి. క్లియర్గా నాకు తెలియదు, కానీ ఎవరికి క్షమించాలి నన్ను. 34 నుంచి 35 మధ్యలో ఉందనుకుంటున్నా. అయితే డబ్బులు పెట్టి నువ్వు మంచి వస్తువు కొంటావా, చెడ్డ వస్తువు కొంటావా? అక్కడికి వెళ్ళి బంగారం షాప్కి వెళ్ళి మంచి బంగారాన్ని, నాణ్యత కలిగిన బంగారాన్ని అడుగుతావు. అక్కడికి వెళ్ళిన బంగారు కొట్టే యజమానిని, అయ్యా మంచి గోల్డ్ ఇవ్వండి అని. ఎందుకోసం? డబ్బులు పెట్టి మంచిది కొనాలని ఆశపడుతున్నాం. అలాగే ఈరోజు వీడియో వింటున్న నా తోటి సహోదరుల సేవకులారా, ప్రైజ్ ద లార్డ్, వందనాలండి. మీకు హృదయపూర్వకం తెలియజేస్తున్నాను. డబ్బులు ఇచ్చి ఎలాగైతే మంచి వస్తువుని కొనాలని ఆశపడుతున్నావు, అలాగే డబ్బులు పెట్టి కూడా మంచి ఆరోగ్యాన్ని కొనుక్కుందాం. మంచి ఆరోగ్యంగా ఉందామండి. ఎందుకోసం తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూద్దాం రండి. ఆహారము దాని కొరకు మీరు ఎలా రూకలిచ్చెదరు? మంచి ఆహారం కోసం ఎందుకు పైసలు ఇస్తారు? ఇవ్వరు. ఇచ్చినా మంచి ఆహారం తీసుకొచ్చుకోగలుగుతాం. కానీ ఇక్కడ ఒక లోతైన విషయాన్ని మీకు చెప్పాలంటున్నాను కదా. మొదటి మాటలో పైసలు పెట్టినా మంచి ఆహారం కొనుక్కోగలుగుతాం. కానీ రెండో విషయంలో చూడండి, సంతృష్టి కలగ చేయదాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యసనపరుస్తున్నారు అంటే, ఈ మాటలు మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఒక వస్తువు కొంటున్నాం, అది నీకు తృప్తి లేదనుకో. సింపుల్గా మీకు గోల్డ్ షాప్ కోసం చెప్పారు కదా, ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. మీ ఇంట్లో ఒక టీవీ తీసుకొచ్చుకున్నాం. ఇంతకుముందు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండి గత సంవత్సరాల క్రితం. బ్లాక్ అండ్ వైట్ టీవీ తర్వాత కలర్ టీవీ వచ్చిందండి. అప్పుడు ఏం చేయండి? బ్లాక్ అండ్ వైట్ టీవీని పక్కకు పెట్టి కలర్ టీవీ తీసుకొచ్చుకున్నాం. ఎందుకోసం? క్లియర్ అయిన బొమ్మలు కనిపిస్తాయని టీవీలో, సినిమాలు కావచ్చు, ఇంకేదైనా. అంటే దాని బ్లాక్ అండ్ వైట్ టీవీలో ఏమి లేదు, నాణ్యత ఉంది కానీ కలర్ లేదు. కలర్ టీవీలో కలర్ కనిపిస్తుంది. అలాగే నీ జీవితానికి సంతృష్టి లేని దానిని కొనొద్దు, కొని నీ ఆరోగ్యాన్ని వ్యసనపరచుకోదని బైబిల్ యెషయా గ్రంథకర్త మాట్లాడుతున్నాను, నేను చెప్పట్లేదు. జస్ట్ మహేష్ చెప్పట్టే మాటలు కాదు, దేవుని మాటలు మీకు తెలియజేస్తున్నాను. చూద్దాం రండి.
సంతృష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యసనపరుస్తున్నారు? పొద్దుందాకా పని చేసేస్తారు మా నాన్నలు, అమ్మలు. పొద్దుందాకా కష్టపడతారు, భయంకరమైన కష్టాన్ని అనుభవిస్తారు. రాత్రి రాగానే కావచ్చు, మధ్యాహ్నం పూట కావచ్చు, సిగరెట్, బీడీలు, ఈరోజు గుట్టికాలు, సంథింగ్ చాలా ఉన్నాయండి. మీరు ఒక మాట చెప్తాను, ఈ వీడియో వింటున్నప్పుడు ఎవరికైనా బాధ కలిగితే నన్ను మరలా క్షమించండి. మీకు 2 చేతులు ఎత్తి చెప్తున్నా. సిగరెట్ డబ్బా కొంటున్నారా? కొంటున్నప్పుడు సిగరెట్ డబ్బా పైన రాస్తాడు, పొగాకు తాగడం వల్ల ఆరోగ్యం క్షీణించును అని రాస్తాడు. సింపుల్గా నాకు తెలిసిన భాషలో నేను చెప్తున్నా. మద్యం బాటిల్ కొను, మద్యము తాగడం వల్ల ఆరోగ్యం క్షీణించును అని రాస్తాడు. ఎందుకోసం? వాడు చెప్తాడు ముందే, అరే నాయన దీన్ని కొంటున్నావు కానీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? బీడి కట్టపైన రాస్తున్నాడు, సిగరెట్ కట్టపైన రాస్తున్నాడు, గుట్కాలు, పన్పరకులు ఇట్లాంటివి ఇట్లా కవర్ల మీద రాస్తున్నారు, మద్యం పైన రాస్తున్నారు. ఇంకో విషయం చెప్పాలండి, ఈ రోజుల్లో యవనస్తుడా నువ్వు చూస్తే నన్ను క్షమించు, శరీర ఈచల కొరకు పనికి మాలిన మెడిసిన్ వాడిని జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటున్నాం. లేరా? ఎంతమంది లేరండి యవనస్తులు? ఒకసారి ఆలోచిద్దాం. డబ్బులు పెట్టి విలువైన వస్తువుని కొనాలంటున్నాడు, అక్కడ సిగరెట్ పైన రాస్తున్నారు, అరే నాయన తాగొద్దురా నువ్వు అని. దాన్ని మనం తీసుకొచ్చుకొని తాగుతున్నాం, ఆరోగ్యాన్ని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం. మద్యాన్ని తాగుతున్నాం, నీ ఆరోగ్యం నీవే ఖరాబ్ చేస్తున్నావు. దేనిచ్చి? సంతృష్టి లేని దాని కొరకు వ్యసనపరచొద్దు నీ డబ్బు అంటున్నాడు. కానీ సంతృష్టి లేని దాన్ని కొంటున్నావు నువ్వు, డబ్బులు పెట్టి మరి నీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటావు. తెలుసా సోదరా, సోదరి? నేను మగవాళ్ళ కోసం చెప్తున్నాను, ఆడవాళ్ళ కోసం చెప్పట్లేదు అంటున్నారా? అవ్వా తల్లి, వందనాలయ్యా, వందనాలవ్వా. జర్జా చాలామంది చాలా రకాలైన ఫుడ్ నమ్ములుతూ ఉన్నారు. ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవద్దు. ఎందుకోసం తెలుసా? డబ్బులు పెట్టి నీ ఆరోగ్యాన్ని నీవే ఖరాబ్ చేసుకుంటున్నావు, డబ్బులు పెట్టి నీ ఆరోగ్యాన్ని నీవే నాశనం చేసుకుంటున్నావు, డబ్బులు పెట్టి నీ ఆరోగ్యాన్ని నీవే ఖరాబ్ చేసుకోవడానికి కొంటున్నావు వస్తువుని. అందుకోసమే యేషయ ప్రవక్త గారి మాటలు రాస్తూ చూడని ఆ మాటలు అంటున్నాడు, సంతృష్టి కలుగ చేయని దాని కొరకు నీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యసనపరుస్తున్నావు? తృప్తి రావాలి. భోజనం నుంచి ఆరోగ్యం ఇస్తుంది, సిగరెట్ వల్ల నీ ఆరోగ్యం రాదండి. మద్యం తాగడం వల్ల నీకు ఆరోగ్యం రాదు, నీ జీవితాన్ని నాశనం తీసుకెళ్తుంది. రీసెంట్గా నేను క్యాన్సర్ హాస్పిటల్కి, మా బంధువుల ద్వారా నేను క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఒక చెంప లేదు. ఎందుకోసం? క్యాన్సర్ వల్ల చెంపలు తినేసింది, క్యాన్సర్ వల్ల పేగులని తినేస్తుంది. చాలా రకాలైన క్యాన్సర్ అంటే ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు చెప్తానండి. మొదటి విషయంలో, కొంతమందికి ఇంట్లో తినే ఆరోగ్యం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. వాళ్ళని తప్పులు పట్టట్లేదు. ఎందుకోసం? మనం తినే ఆహారం వల్ల క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది గుట్కాలు, పాన్పరాకులు, చెత్త అన్నీ తిని ఈ పక్క చెంపు ఉండదు, లేదా ఈ పక్క చెంపు ఉండదు, లేదా వానికి ఎక్కడి నుంచి ఎక్కడో ఆపరేషన్ చేయాలి. అనవసరమా? ఎందుకోసం? డబ్బులు పెట్టి మరి. హాస్పిటల్కి వెళ్తే ఘోరమైన జనాలు చూస్తూ ఉన్నాం. క్యాన్సర్ హాస్పిటల్లో హైదరాబాద్లో ఎన్ని లేవు క్యాన్సర్? ద్వారకా హాస్పిటల్లో చాలా ఫేమస్, క్యాన్సర్కు ప్రత్యేకమైన హాస్పిటల్. ఎందుకోసం? నీవు డబ్బులు పెట్టి నీ జీవితాన్ని ఖరాబ్ చేసుకోదు. అన్నా, అక్క, చెల్లి, తమ్ముడా, 2 చేతులు ఎత్తి చెప్తున్నా సంత అన్నగా, నువ్వు తినేది మేలుకరమైనదేనా? మేలుకరమైనది అయితే నీ తిను. డబ్బులు పెట్టి నీ జీవితాన్ని ఖరాబ్ చేసుకోవద్దు. హాస్పిటల్లో చూడలేని పరిస్థితి. డాక్టర్స్ అనుకుంటారు, అసలు ఎందుకోసం వస్తారా, మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నాను వాళ్ళు ఇంతగానో శుద్ధి చేసి మరి పంపుతారు ఇంటికి. మళ్ళీ వస్తే నీ పాత జీవితమే. నాకు తెలిసిన ఒక బ్రదర్ని, పేరు చెప్పను, ఎవరో చెప్పొద్దు నేను, కానీ నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారు. పొద్దున 6 గంటలకు నాకు ఫోన్ చేసి మనం నిజామాబాద్ వెళ్ళాలి, ఒక చిన్న పని పైన అని చెప్తా ఉన్నారు. ఆ బ్రదర్ని తీసుకొని నేను అక్కడికి వెళ్ళిన, నిజామాబాద్ ఒక హాస్పిటల్కి. ఆ బ్రదర్కు ఇక్కడ సూదులిస్తున్నారని, ఇక్కడ సూదులిస్తున్నారు దౌడలకి. ఎందుకోసం? అక్కడికి వెళ్ళి ఇంకా అర్థమైంది, మనోడు గుట్కలు తినేవాడట, పాన్పరకులు నమ్మలేవాడు డ్రైవింగ్ ఫీల్డ్లో. అయ్యా, డ్రైవింగ్ ఫీల్డ్ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా చెప్తున్నా, డ్రైవింగ్ ఫీల్డ్లో నిద్ర వస్తుందని నీ నిద్ర అంతే ఇంపార్టెంటే కాబట్టి నిద్ర కోసం పాన్పరకులు నమ్మవద్దు, నిద్ర కోసం జీవితాన్ని ఖరాబ్ చేసుకోవద్దు. నిద్ర చాలా ఇంపార్టెంట్. ఆ రోజు డ్రైవింగ్ ఆపు,
ఒక 2 గంటలు నిద్రపో, తర్వాత డ్రైవింగ్ చేయి. పాన్ పరాకు నమిలి నీ జీవితాన్ని ఖరాబ్ చేసుకోవద్దు. నీ కోసం ఎదురు చూస్తూ నీ ఇంట్లో భార్య, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? నీ ఆరోగ్యానికి క్షీణింపజేసుకొని దౌడుకు సూదులిస్తూ ఉంటే ఆ వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడు. బయటకు వచ్చినాక నేను అడిగిన, ఏమైంది? లేదు, పాన్ పరాక్ గుట్క నమిలి నా చెంపంతా ఖరాబ్ అయిపోయింది, దానివల్ల నాకు సూదులు ఇస్తున్నాను. ఎంత ఘోరమైన స్థితి! ఇలాంటి వాళ్ళని చూస్తే భయం వేస్తుందండి. అందుకోసమే తృప్తి గలది కొనుక్కు మనం జీవిద్దాం, కానీ పైసలు పెట్టి నీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవద్దు. రండి చూద్దాం, ఇంకే చక్కని మాట నేర్పిస్తాను మీకు ఈరోజు. 2వ వచనంలో అంటున్నారు చూడండి, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడే. ఎవరి మాట? దేవుని మాట ఆలకిద్దాం, దేవుని మాట విందాం, మంచి పదార్థాలను భుజిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ఎనర్జీ ఉందాం. బూస్ట్ ఇస్తావు, బూస్ట్ తాగితే ఎంత ఎనర్జీ వస్తుందని చెప్తున్నాడు వాడు, బూస్ట్ వాడు. అలాగే మంచి ఆహారాన్ని భుజించి ఆరోగ్యంగా ఉందామండి. మా స్టామినా ఏంటంటే ఫుడ్, కానీ పనికి మాలిందంతా దీనిని ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవద్దు. తృప్తి లేనిది ఏది నీకు అవసరం లేదు, తృప్తి కలిగినది తిందాం. తృప్తి లేనిది డబ్బులు పెట్టి కొని మరి నీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవద్దండి. అక్కడ అంటున్నాడు చూడండి, మంచి ఆహారం తిందామంటాడు. ఇంకో మాట అంటుంటాడు, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఏమంటున్నాడు? నీ ప్రాణము సారమైన దాని అందే. సారమైనది అంటే మంచి విషయాలందు, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, దాని అందే. ఏమంటున్నాడు చూడండి, ఆ మాటలు అంటున్నాడు, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడు. మంచి పదార్థాలు భుజించాలి, మంచి విధానమైన జీవితాన్ని జీవించడానికి మన ప్రాణాన్ని తీసుకెళ్దాం. డబ్బులు పెట్టి నీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకునే దాని అయిపోద్దు. ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుని కుటుంబానికి తీరని లోటు తీసుకురావద్దండి. వీలైతే మీకు ఈ ఫొటోస్ అన్ని నేను స్క్రీన్ పైన చూపించలాగిన సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తాను. నాకు ఈ హాస్పిటల్ చూస్తుంటే ఈ క్యాన్సర్ అంత గౌరవ పరిస్థితి. అయ్యా, డబ్బులు పెట్టి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవద్దు. ఈరోజు డబ్బులు పెట్టి జీవితాన్ని ఖరాబ్ చేసుకోవద్దు. నువ్వు ఎక్కడైనా లేవు ఇలాంటి మాటలు. ఒక దేవుని మందిరములు, దేవుని సేవకుడు బోధిస్తే మాత్రం వినగలుగుతాం. ప్రతి చర్చిలో బోధిస్తాడు సేవకుడు, కానీ సంఘాలలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పినంతసేపు వాక్యం వింటారు, బయటకు వెళ్తే వాళ్ళ జీవితం ఇష్టానుసారమైన జీవితం. అది కాదు. అందుకోసం బైబిల్ గ్రంథంలో స్పష్టమైన ఒక మాట ఉంది, రండి చూపిస్తాను. అదే యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలోని మొదటి మాట చూడండి, దప్పిగొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకములు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చెయ్యుడి. దేవుడు అంటున్నాడు, దప్పికొనిన వారు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎలాంటి అనారోగ్య స్థితిలో ఉన్నా సరే, నా దగ్గరికి రా, నేను నిన్ను బాగుపరుస్తాను అంటున్నాడు. నా దగ్గరికి రా. నీ దగ్గర డబ్బు లేదా? నా దగ్గరికి వచ్చి మొరపెట్టు, నేను నీకు ఇస్తానంటున్నాడు ఆయన. నా దగ్గరికి వచ్చి ఏడువు, కావలసినంత నీకు ఏమంటున్నాడు, రూకములు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయాలంటున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కొని భోజనం, దేవుని సన్నిధిలో మొరపెడదాం. నీ బాధ ఉందా, దుఃఖం ఉందా, వేదన ఉందా? చాలామంది అంటారు, అయ్యా టెన్షన్ తట్టుకోలేక మందు తాగుతున్నా, టెన్షన్ తట్టుకోలేక తాగడం కాదు, టెన్షన్ ఉంటే దేవుని సన్నిధిలో ఏడువు, దేవుడు బాగుపరుస్తాడు. మందు తాగితే నీ టెన్షన్ పోదు, సిగరెట్ తాగితే నీ టెన్షన్ పోదు, గుట్కా చేస్తే నీ టెన్షన్ పోదు. నీ టెన్షన్ దేవుని సన్నిధిలో ఏడువు, బాగుపరచువాడు ఆయన. నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, యేసయ్యా నా దగ్గర ఏమీ లేదు, ఈరోజు నాకు మేలు చేయని ఏడువు, బాగుపరుస్తాడు ఆయన. చూడండి ఇంకా అంటున్నాడు ఒక మాట, రండి రోకములు లేకపోయినను ఏమీ లేకయే ద్రాక్షరసము పాలను కొనుడి. దేవుని రక్తంలో పాలు పొందుదాం. ఏమీ లేకున్నా సరే ఆయన కొరకు జీవిద్దాం. ప్రభువా, నా బ్రతుకు నిన్నటి వరకు టెన్షన్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, వేదనలో, దుఃఖంలో ఉన్నా, ఈరోజే నా బ్రతుకు మార్చుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా ఈరోజే నా బ్రతుకు సరిచేయాలనుకుంటున్నానయ్యా. ఎవరు చెప్పలేదు, డబ్బులు పెట్టి కొంటున్నాను. బ్రదర్ యేసన్న గారు పాట చాలా బాగుందండి, నాకు చాలా ఇష్టమైన పాట. పొగాకు తాగితే పోతూ ఉన్నారు, చాలా మంచిగుంది ఆ పాట. మందు తాగి, పొగాకు తాగి వేదన పరుచుకోద్దండి. ఎవరైనా ఈ వీడియో వింటున్నప్పుడు నా కొరకే చెప్తున్నాడు ఈ తమ్ముడు అంటే, ఏడు దేవుని దగ్గర కూర్చొని డబ్బులు పెట్టుకొని ఆరోగ్యకరమైన తిని త్రాగి నీ జీవితాన్ని నాశనం చేసుకోకండి.
అందుకోసం దేవుడు అంటున్నాడు, దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, దేవుని వాక్యం దగ్గరికి రందాం, దేవుని వాక్యాన్ని విందాం. నీళ్ళు అనగా దేవుని వాక్యము, ఆ వాక్యంలో నాటబడుదాం. నువ్వే మందిరానికి వెళ్ళు, వీడియో వింటున్న తోటి సహోదరుడా, అయ్యా నువ్వెవరివైనా సరే, ఈ మాటలు వింటే నీకు అందుబాటులో ఉన్న చర్చ్కి వెళ్ళు, నీ బ్రతుకు మార్చబడుతుంది. ఎందుకోసం సేవకుడు చెప్పే ప్రతి మాట, ప్రతి వ్యక్తి మార్చబడాలి, తన బ్రతుకు సరిచేయబడాలని చెప్తాడా. నేను చెప్పే మాటలో మీకు ఎవరికైనా తప్పు అనిపిస్తే క్షమించాలి. ఎందుకోసం నేను ఎలాంటి మత భేదాలు చెప్పట్లేదు. ఒకటే, నీ బ్రతుకు మార్చబడాలి. తాగుడుకు బానిసై, తినుడికి బానిసై జీవితాన్ని నాశనం చేసుకోకు. అందరం సమానత్వమే. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరం మానవులమే. అందరం ఐక్యత కలిగి జీవిద్దాం, ఐక్యతగా ఉందాం. బైబిల్ గ్రంథంలో కీర్తన 133 కీర్తన అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం. ప్రపంచంలో మనందరం సహోదరులమే. దేశ విదేశ విభేదాలు వద్దండి, ప్రేమగా జీవిద్దాం. దేవుని దగ్గరికి రండి, దప్పికొనిన వారలారా నీళ్ళ దగ్గరికి రండి, నేను మీకేమంటుంటాడు, నీళ్ళ దగ్గరికి రండి, రూకములు లేని వారులారా వచ్చి భోజనం వచ్చేదంటున్నా. దేవుని దగ్గరికి వచ్చి మొరపెడదాం. ప్రభువా, నిన్నటి వరకు నేను తిన్నా, నా బ్రతుకును నాశనం చేసుకున్నా. ఈరోజే నా బ్రతుకును సరి చేసుకోవాలి. ఈరోజు నా బ్రతుకును మార్చుకోవాలనుకుంటున్నా. ఈ తాగుడుకు తినుడుకు దూరంగా ఉండాలయ్యా. నేను పాన్ పరాక సిగరెట్లు ఇవన్నీ నాకద్దు, ఇవన్నీ వ్యసనపరిచేవి, నా బ్రతుకు నాశనం చేసేవి. దూరంగా ఉండు తమ్ముడా, చెల్లి. నేను కాలేజీలో ఉన్న తమ్ముళ్ళలో కూడా ప్రతిజ్ఞ చెప్తా ఉన్నాను, కాలేజీలో విడమైన జీవితాన్ని జీవించకు. ఎందుకోసం అంటే నీ తల్లిదండ్రులు నీకోసం ఎంతగా కష్టపడి చదివిస్తున్నారు. వాళ్ళు చదివిస్తున్న చదువులో ప్రేమగా చదువు. జాబ్ కోసం కష్టపడదాం, కానీ ఫ్రెండ్స్ వెంబడి వెళ్ళి తాగడము, తినడం, అరే నాయన క్షమించు, బాధపడతావు. రేపటి జీవితాన్ని నీవే నాశనం చేసుకునేవాడు వెళ్తావు. అర్థమవుతుందా? ఒక్కసారైనా నీ బ్రతుకును సరి చేసుకో, ఒక్కసారైనా నీ బ్రతుకును మార్చుకో. ప్రభువా, నేను తాగుడుకు బానిస అయి ఉన్నానేమో. మద్యం పైన రాసిండు యజమాని, త్రాగితే మద్యప్రాణం ఆరోగ్యానికి హానికరం అని రాసిండు, అయినా నేను తాగుతున్నా. ఈ క్షణమే నన్ను క్షమించు ప్రభువా, నేను తాగుడు నుంచి దూరం అవ్వాలి. ఈ క్షణమే నన్ను క్షమించు ప్రభువా, నేను తినే గుట్కాలు కావచ్చు, సిగరెట్లు, పాన్, ఏదైనా సరే నేను దూరంగా ఉండాలి. దేవుని దగ్గర యథార్థంగా ప్రార్థన చేయి. నీ బ్రతుకు మార్చగల సమర్థుడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు మాత్రమే. అర్థమవుతుందా? ఎవరు లేరండి. ఈ గ్రంథము చదివిన ఏ ఒక్కడు ఇప్పటి వరకు చెడిపోయినట్టుగా చరిత్రలో లేదా. ఈ గ్రంథాన్ని నమ్మిన వాడు ప్రతి ఒక్కరు రక్షింపబడ్డట్టు, తన జీవితాన్ని సరిచేసుకొని జీవించినట్టుగానే చరిత్ర చెప్తాం. ఈరోజు ఆయన ఈ గ్రంథకర్త అయిన క్రీస్తు వారు నీకోసమే 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి, నీవు చెడిపోతున్నావని నీ బ్రతుకు మార్చడానికి కోసమే ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు కలువరి సిలువలు రక్తాన్ని కాచిన, తలపైన ముళ్ళ కిరీటాన్ని పెట్టుకొని ఎంతగానో శ్రమ పొందింది ఆయన. కొరడాతో కొడతా ఉన్నప్పుడు అండి, ఒక్క కొరడాకు కేజీ మాంసం వచ్చేదట ఆ రోజుల్లో. చరిత్ర చెప్తా ఉంది. సహోదరుడా, నీ కొరకే నా యేసయ్య చనిపోయింది, నీ కొరకే మరలా ఆయన రాన్న దేవుడై ఉన్నాడు. ఆయన వచ్చే వరకు అయినా ఈ క్షణమే ప్రభువా, నాకు ఇప్పటివరకు తెలుసుకోలేదు, ఇక్కడ నుంచి నేను తెలుసుకున్నా, ఈ క్షణం నుంచి నా బ్రతుకు మార్చుకోవాలి ప్రభువా అని తీర్మానం కలిగి ప్రార్థన చేద్దామా? ప్రైజ్ ది లార్డ్.